ఉంటాం. ఎందుకు ఆ బ్రెయిన్ రాట్ అనేది వస్తుంది మనకు? రైట్. సో వాస్తవంగా కనుక చూస్తే స్పెషల్లీ ఈ ఇయర్ అంటే 2024లో ఈ వర్డ్ని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లాస్ట్ 5 to 10 years హ్యాస్ బీన్ స్మార్ట్ ఫోన్స్ అండి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ ఫోన్స్ ఏదైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏదైతే వాడుతున్నామో ఈ ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం వల్ల మన బ్రెయిన్ లోపల జరుగుతున్న కొన్ని డేంజరస్ చేంజెస్ అండ్ ఆ చేంజెస్ వల్ల కొన్ని గుడ్ క్వాలిటీస్ని ఏదైతే బ్రెయిన్ కోల్పోతుందో దాన్నే మనం బ్రెయిన్ రాట్ అని అంటాము. స్పెషల్లీ కాగ్నేటివ్ అబిలిటీస్ అండి, అంటే మన ఫోకస్ కానివ్వండి, అటెన్షన్ స్పాన్స్ కానివ్వండి, లేదా మెమొరీలో కూడా వర్కింగ్ మెమొరీ అంటే మనం అంటాము కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ అని అంటాము. అంటే మనము ఏదో ఇప్పుడు తెలుసుకున్నది వెంటనే దాన్ని గుర్తుపెట్టుకుని ఉపయోగించవలసిన అవసరం ఎన్నో సిచ్యువేషన్స్లో వస్తుంది. అటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఏదో చెప్తూ ఒక కొత్త ఫార్ములా అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి అని అంటారు. 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతుంది, కానీ అప్పటికప్పుడు దానిని గుర్తుపెట్టుకుని ఏదైనా పని చేయడము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ హావ్ కమ్ టు యువర్ స్టూడియో. ఎస్, సో టుడే ఐ హావ్ కమ్ టు యువర్ స్టూడియో, నేను దగ్గర వరకు వచ్చి ఐ మీన్ సో అండ్ సో ప్లేస్ అంటే మీరు అంటారు ఓకే టేక్ అ లెఫ్ట్ టేక్ అ రైట్, అక్కడ ఏదో ఒక ల్యాండ్ మార్క్ ఉంది అక్కడికి రండి అని అంటారు. సో దీన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ మై వర్కింగ్ మెమరీ. ఆ విధంగా వర్కింగ్ మెమరీ మన డే టు డే యాక్టివిటీస్లో చాలా అవసరము. అండ్ స్పెషల్లీ ఈ వర్కింగ్ మెమరీ కానివ్వండి, లేదా మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కానివ్వండి. ఇప్పుడు సడన్గా ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చింది, మనం అక్కడ దానిని సాల్వ్ చేయాలి, దానికి కావాల్సిన బ్రెయిన్ ఎబిలిటీస్, లేదా ఎమోషనల్ ప్రాసెసింగ్. ఇప్పుడు నన్ను ఎవరో ఒక మాట అన్నారు, నేను దాన్ని వెంటనే రియాక్ట్ కాకుండా ఆలోచించి ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా డీల్ చేయాలి అని రెస్పాండ్ అవ్వడము, ఇవన్నీ కూడా మన కాగ్నేటివ్ ఎబిలిటీస్. అండ్ రీసెంట్గా ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల కానివ్వండి, ఎక్సెసివ్ సోషల్ మీడియా యూజ్ వల్ల కానివ్వండి, ఈ రకమైన కాగ్నేటివ్ ఎబిలిటీస్ అన్నీ కూడా బ్రెయిన్లలో క్షీణిస్తున్నాయి. మల్టిపుల్ స్టడీస్ ఎంఆర్ఐలో బ్రెయిన్స్ అని రీడ్ చేసినప్పుడు ఈ కాగ్నేటివ్ ఫంక్షన్స్ ఏ బ్రెయిన్ ఏరియా నుండి వస్తాయో అవన్నీ కూడా ష్రింక్ అవ్వడము అన్నది గమనించారు. అందుకే యాజ్ అ కాషన్, యాజ్ అ వార్నింగ్ ఆక్స్ఫర్డ్ అన్నది ఈ బ్రెయిన్ రాట్ అనే పదాన్ని తీసుకురావడము, ఈ బ్రెయిన్ రాట్ అన్నది మనందరము తెలుసుకోవాలి, ఒక డిజిటల్ డీటాక్స్ అన్నది మనందరము కూడా ఫాలో అవ్వాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. గ్రేట్ వర్డ్ యాక్చువల్గా, డిజిటల్ డీటాక్స్. రైట్.